ఓకే. అవునండి. చిన్న 2 minutes తీసుకొని నాకు లాజిక్ చెప్పు. డైరెక్ట్ గా ఓకే. రాదు, నాకు రాదు డైరెక్ట్ గా. సో జస్ట్ లాజిక్ చెప్పు. ఆలోచించాలి కదా, ఆలోచిస్తేనే వస్తుంది. అట్లీస్ట్ అప్రోచ్, లాజిక్ కాకపోయినా అప్రోచ్. ఓకే అండి. ఎట్లా అప్రోచ్ అవుదాం? చిన్న ఏం చేస్తున్నావు? ఒకటి ఐడియా వచ్చింది కాంతి. మరి ఐడియా వస్తే చెప్పొచ్చుగా. అంటే అది నిన్న రాష్ట్ర ప్రోగ్రామ్ లో గుర్తు తెచ్చుకో కాంతి. ఇప్పుడు ఒకటి ఏబిబి సిసి ఉంది కదా, అది ఏం చేయాలంటే ఇప్పుడు ఇప్పుడు ఏ వర్డ్, ఆ వర్డ్స్ అన్ని ఏది గ్రేటర్ దెన్ వన్ ఉందో అది సపరేట్ చేసుకోవాలి కాంతి, కంటిన్యూస్ గా. ఇప్పుడు బి, ఏ ట్రిప్ 3 అయిన తర్వాత బి వచ్చింది కదా, సో మనం ఎక్కడైతే చైన్ ఆ డిఫరెన్స్ వస్తుందో ఆ డిఫరెన్స్ దగ్గర మనం ఏం చేయాలి, ఆపాలి. అంటే ఆ రేంజ్ ఫంక్షన్ లో ఆ లాస్ట్ బట్ 1 వర్డ్ దగ్గర ఎక్కడ బ్రేక్ అవుతుందో అక్కడ ఆపేసి ఇది కౌంట్ ఎంత ఉందో చూడాలి. అట్లా స్ప్లిట్ చేయాలి కాంతి. స్ప్లిట్ చేసిన తర్వాత ఏది ఎక్కువ కంటిన్యూస్ ఉంది, ఏది ఎక్కడ వస్తుందో సపరేట్ గా ఒక లిస్ట్ వేసి కౌంట్ చేసుకొని అట్లా అవుట్పుట్ అట్లా దిగచ్చు కాంతి. లిస్ట్ లో వేస్తే ఏమవుతుందంటే ఇక్కడ 2 బీస్ ఉన్నాయి, ఇక్కడ 1, ఇక్కడ 4, 4 + 1 5 7 అవుతాయి. లిస్ట్ లో 7 బీస్ వస్తాయి. అంటే ఈచ్ ఇండివిజువల్ క్యారెక్టర్ లిస్ట్ లో వేసుకుంటే 7 బీస్ వస్తాయి. బట్ కంటిన్యూస్ గా వచ్చింది 4 మాత్రమే ఇక్కడ. ఓకే, సో ఈ మొత్తం ఈ సీక్వెన్స్ లో మోస్ట్ రిపీటెడ్ క్యారెక్టర్ బి, అంటే కంటిన్యూస్ గా ఫ్రీక్వెన్సీ ఆఫ్ 4 అది. ఓకే, బట్ నువ్వు నార్మల్ గా నువ్వు లిస్ట్ లో కేసు చూసుకుంటే బికి 7 వస్తుంది వాల్యూ. 7 రాకూడదు. కంటిన్యూస్ గా ఏది వచ్చిందో, అంటే కంటిన్యూస్ సీక్వెన్స్ బ్రేక్ అవ్వకుండా వచ్చింది మాత్రమే కన్సిడర్ చేయాలి. ఓకే, సో లాజిక్ కాకపోయినా అప్రోచ్. ఓకే, నీ అది ఓకే చిన్న అప్రోచ్. బట్ అది ఏంటంటే కంటిన్యూస్ గా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, బి ఎన్ని ఉన్నాయి, దానికి పనికి వస్తుంది. నిన్న మనం చేసుకున్నాం కదా, దాంట్లోనే నీది ఇంకొక మెథడ్ అనమాట అది. అంతే, దీనికి కావాలి. ఇప్పుడు ఇది మోస్ట్ రిపీటెడ్ క్యారెక్టర్ కాదా? మోస్ట్ రిపీటెడ్ క్యారెక్టర్ కాదు, కంటిన్యూస్ గా మోస్ట్ రిపీటెడ్ వన్. ఓకే, ఈ మొత్తం సీక్వెన్స్ లో బి అనమాట మోస్ట్ కంటిన్యూస్ గా రిపీట్ అయింది. అంటే బి 4 times వచ్చింది కంటిన్యూస్ గా. బి ఓకే, సి కూడా ఉంది, ఇంకో బి పెట్టు. ఓకే, బి. నేను మామూలుగా వేరే అప్రోచ్ ఓన్లీ ఏ క్యారెక్టర్ మోస్ట్లీ రిపీటెడ్ అనేసి అది రాసిన చాట్ బాక్స్ లో. ఓకే, ఏ క్యారెక్టర్ అంటే ఇలా ఇందులో కంటిన్యూస్ ఏస్ కాదు. ఏస్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఏ ఉంది ఇక్కడ, అండ్ బి 8 ఉన్నాయి. అలా కాదు, కంటిన్యూస్ గా ఏవి ఎక్కువ వచ్చాయని ఈ పీసెస్. ఓకే, సో ఇలా కంటిన్యూస్ గా వచ్చిన వాటిలలో ఏది ఎక్కువ టైమ్స్ వచ్చింది అది కావాలి.
ఈవెన్ ఇక్కడ 2 టైమ్స్ బి వచ్చింది కదా అని మళ్ళీ ఇక్కడ 5 యాడ్ చేసి 7 కాదు. ఇక్కడ ఓన్లీ బికి ఇది ఇక్కడ 2 వచ్చింది, ఆ తర్వాత ఈ 2 పోయి ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ బి రిపీట్ అవుతుంది కాబట్టి బి 1 2 3 4 5 అవుతుంది అనమాట. ఇఫ్ రెండు సేమ్ ఉంటే అవి రెండు ప్రింట్ అవుతాయా? రెండు ప్రింట్ అవ్వవు, రెండు సేమ్. నాకు ఒకటి వచ్చింది. ఇనిషియల్ గా బి సైన్ ఉండే 0 ఉండే స్టార్టింగ్ మనం ఉన్నప్పుడు, ఓకే. బట్ ఇక్కడ నువ్వు సీక్వెన్స్ ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది బి, సో బి వాల్యూ 2 అవుతుంది. ఆ తర్వాత సి వచ్చింది కాబట్టి బీస్ 2 అని నువ్వు అప్డేట్ చేసుకుంటావు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ బి ఎన్కౌంటర్ అయినప్పుడు ఇక్కడ బీస్ మళ్ళీ ఇక్కడ ఏముంది, బీస్ మళ్ళీ జీరోస్ అయ్యి ఎన్ని ఉన్నాయో టోటల్ గా మళ్ళీ 5 రావాలన్నమాట. 5 మాత్రమే రావాలి. నాకు ఒక ఐడియా వచ్చింది కాంతి. చెప్పింది కాంతి, ఇప్పుడు ఇనిషియల్ గా లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ I1 అనుకో కాంతి. కానీ కౌంట్ చేపిద్దాం ఫస్ట్ దాన్ని, అంటే ఆ స్ట్రింగ్స్ అన్నింటినీ కౌంట్ చేపియాలి కాంతి. ఓకే. కౌంట్ చేపించిన తర్వాత అది ఒక్కొక్క దానికి ఎంత ఉంటుంది కదా కాంతి. కౌంట్ ని ఇటరేషన్ చేపియాలి కాంతి. ఇటరేషన్ చేపించినప్పుడు ఎక్కడైతే మాక్సిమం కౌంట్ వచ్చింది అనుకో, మాక్సిమం కౌంట్ వస్తే అట్లా కాదు. వెంకీది ఏమైనా అప్రోచ్ ఉందా? వెంకీ ట్రై చేస్తున్నా. ఓకే. అరే కాదు, ఇంకోటి చాట్ విండోలో పెట్టింది కదా, అది ఆల్మోస్ట్ కరెక్టే. కానీ విండో పెట్టింది ఇక్కడ కంప్లీట్ గా బీస్ అన్ని క్యాలిక్యులేట్ అవుతున్నాయి, దాన్ని ఇంకొంచెం అడ్జస్ట్ చేయాలి. ఓన్లీ కంటిన్యూస్ సీక్వెన్స్ ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు అప్డేట్ అవ్వాలని. లాజిక్ ఆ పార్ట్ వరకు ఓకే చిన్న, ఇది కరెక్టే. ఇక్కడ వెంకిలేడా? మా డేటా బ్యాంక్ కాంతి. కంటిన్యూస్ సీక్వెన్స్ కి కోడ్ అడగలేదు. సరే 1 minute కోడ్ చూస్తా కానీ చెప్పింది కంటిన్యూస్ సీక్వెన్స్ కి రాదు. కంటిన్యూస్ సీక్వెన్స్ నువ్వు చెప్పిన లాజిక్ ఈ మొత్తం సీక్వెన్స్ లో ఎన్ని బీస్ ఉన్నాయి, ఎన్ని సీస్ ఉన్నాయి, ఎన్ని ఏస్ ఉన్నాయి అది కౌంట్ చేస్తుంది. బట్ అలా వద్దు, ఇండివిజువల్ గా బ్రేక్ చేసినప్పుడు ఇక్కడ ఎన్ని బీస్ ఉన్నాయి, ఆ నెక్స్ట్ హైయెస్ట్ బీస్ ఎన్ని ఉన్నాయి అది కౌంట్ చేయాలి అంతే. And Shani, for I in range 1 to length of word, if word I minus 1 is equal to word of I. Okay, అదేం కౌంట్ చేస్తుంది? ఆ వర్డ్స్ కౌంట్ చేస్తుంది కాంతి ఫస్ట్. అంటే అదేం కౌంట్ చేస్తుంది చెప్పనా? అదేం కౌంట్ చేస్తుంది అంటే ఇప్పుడు సీక్వెన్స్ లో ప్రోగ్రెస్ అవుతున్నాం, ఈ రెండు సేమ్ ఉన్నాయి కదా, కౌంటర్ +1. నెక్స్ట్ ఇక్కడ నుంచి సేమ్ ఉంది కాబట్టి +1. ఓకే, ఇది రెండు వేరు కాబట్టి +1 అవ్వదు. ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి +1. ఓకే, ఈ రెండు సేమ్ లేవు కాబట్టి మళ్ళీ ప్లస్ అవ్వదు. 1 2 3 మళ్ళీ 3 టైమ్స్ ప్లస్ అవుతుంది. ఓకే, దెన్ ఇక్కడ అవ్వదు, ఇక్కడ 2 టైమ్స్ అవుతుంది. ఇది అవ్వదు, ఇది అవ్వదు, ఇది అవ్వదు, ఇది అవ్వదు. 1 2 3 4 15 వస్తుంది ఆన్సర్. ఏం 15 అది? ఏం 15 అనేది అంటే ఎట్లా అంటే వెంకీ. అరే వెంకీ వెంక హలో,
నీ ఐడియా కావాలి దీనికి. టీ అంటే చూస్తున్నాకండి ఐడియా. చిన్ని ఏదో ట్రై చేయొచ్చు కదా. ఒక ఐడియా వచ్చింది కాంతి, అది కరెక్ట్ కాదు ఒకటి. ఆల్మోస్ట్ కంప్లీట్ ఎండింగ్ రాకపోయినా ఎక్కడో పీస్ అన్న మ్యాచ్ అవుతుంది కదా ట్రై చేస్తే. కాదు కాంతి, ఇప్పుడు ఒకటి లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్, ఆ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అది కాంతి. ఆ, దానికి రెండు పెట్టుకుందాం కాంతి. ఒకటి రెండు ఫర్ లూప్స్ లో ఒకటి ఐ ఒకటి జే అనుకుందాం కాంతి. ఐ జే కంపారిజన్ గా వాడుకోవాలి కాంతి. వాడుకున్న తర్వాత ఇప్పుడు అట్లా అనుకుంటాడు అట్లా కాదు కాంతి. కాంతి వైజ్ వచ్చాను కాంతి మళ్ళీ. హలో చెప్పు. కాంతి ఇప్పుడు ఇప్పుడు లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్, ఇప్పుడు ఎట్లా అంటే లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఉంది కదా కాంతి. ఇప్పుడు ఏ తర్వాత బి వచ్చింది, అంటే ఏ తర్వాత బి వచ్చింది కాబట్టి అంటే ఆ లాస్ట్ ఎలిమెంట్ వరకు కంపేర్ చేసుకోవాలి కాంతి. ఎట్లా అంటే ఇప్పుడు ఐ లెస్ దాన్, ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ అనుకో కాంతి, ఏ నుంచి ఎక్కడైతే చేంజ్ అవుతుందో బి మైనస్ ఫర్ బి అంటే ఎంత అంటే చేంజ్ ఎలిమెంట్ -1 చేసుకోవాలి కాంతి. చేసుకున్న తర్వాత ఈ ముందు ఎలిమెంట్ దాని తర్వాత ఎలిమెంట్ కంపారిజన్ చేసుకోవాలి కాంతి. ఏది ఎక్కడైతే చేంజ్ వస్తుందో కౌంట్ అట్లా చేసుకొని అప్డేట్ చేసుకోవాలి అట్లా.
అరే వెంకీ బాయ్ వెంకీ బాయ్ ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఐఎన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ అనుకో కాంతి అనుకున్న తర్వాత ఇప్పుడు లెంత్ ఆఫ్ స్ట్రింగ్ అయిన తర్వాత ఏం చేద్దాం కంపేర్ చేయాలి కాంతి ఇక లాస్ట్ డిజిట్ నుంచి ఈ ఈ నెక్స్ట్ డిజిట్ చేంజ్ ఉంది కదా ఇంకా i+1 చేంజ్ ఉంది కదా అది కంపేర్ చేసుకొని ఇదంతా కౌంట్ కిందకి వేయాలి కాంతి ఇదంతా ఒక ట్రిపుల్ ఏ అంతా కౌంట్ కిందకి వేయాలి కాంతి వేసిన తర్వాత అట్లా ఏ డిజిట్ కి అయితే ఎక్కువ కౌంట్స్ వచ్చినాయో ఆ కౌంట్స్ బయటకు తీయాలి No, even that. కాంతి అన్వేష్ శ్రీకాంత్ ఏం చేస్తున్నారు ఇద్దరు ఏమొచ్చింది వెంకీ లేడా? అరే వెంకీ ఇదేంటో కాంతి ఫోన్ చెప్పట్లేదు. ఓకే ఒకసారి కాల్ చేసి చూడండి స్టార్ట్ చేస్తే. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. Yes.
చిన్న ఏమైంది? ఏమో వెంకటేష్ ఫోన్ లిఫ్ట్ చేయట్లే. సరే ఓకే, మనం స్టార్ట్ చేద్దాం. ఆ, సో స్లోగా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఏం చెక్ చేస్తాం? ఫస్ట్ ఇచ్చిన సీక్వెన్స్ లో ఓకే యూనిక్ క్యారెక్టర్స్ ఏమున్నాయో కావాలి ఫస్ట్. ఓకే ఓకే, నాకు ఈ అప్రోచ్ వచ్చింది. యూనిక్ క్యారెక్టర్స్ ఏమున్నాయో కావాలి. వచ్చిన తర్వాత ఒక్కొక్క యూనిక్ క్యారెక్టర్ కి కంటిన్యూస్ సీక్వెన్సెస్ ఫైండ్ అవుట్ చేయి. ఓకే ఓకే, ఒక్కొక్క యూనిక్ క్యారెక్టర్ కి కంటిన్యూస్ సీక్వెన్సెస్ ఏమేమి ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది కాదు. సో ఒక్కొక్క ఏమంటాం, సో ABCMNR ఇవి ఉన్నాయి కదా, ఈ మొత్తం స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ ఇవి. సో ఒక్కొక్క క్యారెక్టర్ యూనిక్ క్యారెక్టర్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ క్యారెక్టర్ ఎన్ని టైమ్స్ వచ్చింది ఫస్ట్ సీక్వెన్స్ లో ఇక్కడ. ఓకే, అదే ఒక లిస్ట్ కాగానే అపెండ్ చేసేసుకో 3. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా రిపీట్ అయిందా అంటే కంటిన్యూస్ గా రావడం. ఓకే ఓకే, ఇన్ కేస్ వస్తే ఏ అనే ఆ క్యారెక్టర్ కి సంబంధించిన లిస్ట్ లో ఇది సేవ్ చేసుకుంటాం. ఓకే ఓకే, నెక్స్ట్ బి కట్లానే, సి కట్లానే, MNR కట్లానే అన్ని లిస్ట్స్ వచ్చిన తర్వాత దాంట్లో హైయెస్ట్ ఏది ఉందో నెంబర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. చేయొచ్చు కదా. చేయొచ్చు. ఓకే, సో ఈవెన్ దీన్ని కూడా ఇంకొంచెం చేంజ్ అవుతుంది చెప్తా, బట్ ఫస్ట్ అయితే ఇక్కడ వరకు బిల్డ్ చేద్దాం. ఓకే సమ్ స్ట్రింగ్ ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? స్ప్లిట్ చేసుకోవాలి కదా. అవును. స్ప్లిట్ చేసుకే ముందు దాని కేస్ సెన్స్ ఉంటుంది కాబట్టి లోవర్ కేస్ కి కన్వర్ట్ చేసుకుందాం. ఓకే అండ్ ఎక్స్ లో స్ప్లిట్ చేసి పెట్టుకుందాం, లిస్ట్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఓకే, సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే లిస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్స్. ఇప్పుడు దీంట్లో నుంచి యూనిక్ క్యారెక్టర్ తెచ్చుకోవాలి. ఓకే యూనిక్ క్యారెక్టర్ కి డాట్ సెట్ ఫంక్షన్ అన్న యూనిక్ అన్న యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా సెట్ ఇవన్నీ కాకుండా కూడా నిన్న చేసినాం కదా మనం. అది యూనిక్ క్యారెక్టర్స్ కి యూసీ అని ఒక లిస్ట్ ఫామ్ చేసుకుంటాం. సో ఫర్ ఐ ఇన్ ఎక్స్, ఓకే, ఎక్స్ లో ఈ క్యారెక్టర్స్ అన్నిట్లో ఒక్కొక్క క్యారెక్టర్ ఇఫ్ ఐ నాట్ ఇన్ యూనిక్ క్యారెక్టర్స్ లిస్ట్ లో ఆల్రెడీ ఆ క్యారెక్టర్ లేకపోతే దెన్ విల్ అపెండ్ ఇట్. ఓకే ఓకే, సో యూసీ ABCRMG. ఓకే, ABCRMG. ఓకే కదా. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు అదే కంపారిజన్ చేసుకోవాలి. కంపారిజన్ ఎట్లా చేస్తామంటే అదే కాంతి ఎక్కడెక్కడ చేంజ్ వస్తుందో అది గమనించి ఒక దాంట్లో సేవ్ చేసుకుంటాం. సో ఓకే, ఇది ఒక అప్రోచ్. ఇంకా సింపుల్ అప్రోచ్ కి వస్తే, ఇప్పుడు యూనిక్ క్యారెక్టర్స్ అన్ని ఫామ్ అయినాయి కదా మనకి. ఏంటిది? ABCMNR. ఓకే, ఇవి ఉన్న సీక్వెన్స్ లో ఇవి అనుకుందాం. ఓకే, దీంట్లో నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ యూనిక్ క్యారెక్టర్ తీసుకుంటా, ఓకే ఏని కన్సిడర్ చేసుకొని ఈ మొత్తం సీక్వెన్స్ లో ఇప్పుడు కంటిన్యూస్ గా ఏముంది, ఫస్ట్ టైం ఎన్ని టైమ్స్ కంటిన్యూస్ గా ఉందో, కంటిన్యూస్ గా ఉన్నప్పుడు అప్డేట్ చేస్తాం. ఓకే, ఎన్ని టైమ్స్ కంటిన్యూస్ గా ఉందనే వేరియబుల్ అప్డేట్ చేస్తాం 3. ఓకే, ఎగ్జాంపుల్. ఓకే, ఇది 3 వచ్చింది. ఇప్పుడు 3 వచ్చిన తర్వాత నెక్స్ట్ బి వచ్చింది కదా క్యారెక్టర్. నెక్స్ట్ క్యారెక్టర్ బి కదా. అవునవును. సో ఇది అప్డేట్ అవ్వకూడదు కౌంటర్. అప్డేట్ అవ్వకూడదా? ఎందుకు? ఏ 3 టైమ్స్ ఏ ఉంది, ఏ తర్వాత బి ఉంది, ఏ 4 టైమ్స్ ఉందా? లేదు.
ఏకి సంబంధించి ఎన్ని టైమ్స్ కంటిన్యూస్ గా ఉందని కదా నేను చెక్ చేస్తున్నా. అవును. ఉమ్, అది చెక్ మన చేసుకోవాలి కదా కాంతి, బి కూడా. అవసరం ఫస్ట్ ఏ గురించి మాట్లాడుతున్నా కదా, నేను బి గురించి మాట్లాడుతున్నాను. సరే సరే. ఓన్లీ ఏకి సంబంధించి. ఓకే, ఓకే ఓకే. నెక్స్ట్ ఇక్కడ బి ఉంది, ఇది అప్డేట్ అవ్వదు, ఇక్కడ అవ్వదు, ఇలా ఇలా వెళ్తున్నప్పుడు అవ్వదు ఇక్కడ అంత అప్డేట్. నెక్స్ట్ బట్ ఇక్కడ ఏ వచ్చింది మళ్ళీ. అవును వచ్చింది. సో అంటే బ్రేక్ తర్వాత మళ్ళీ సేమ్ క్యారెక్టర్, అంటే ఇదే క్యారెక్టర్ మళ్ళీ కొంచెం బ్రేక్ తర్వాత మనకు కనిపించింది అనుకో, ఉమ్, అప్పుడు అప్పుడు ఏం చేయాలి, ఈ కౌంటర్ వాల్యూని ఆల్రెడీ రీసెట్ చేసుకొని, అంటే ఈ కౌంటర్ లో ఇప్పుడు ఉన్న వాల్యూ ఎక్కడైనా ఒక దగ్గర సేవ్ చేసుకొని, ఓకే ఓకే ఇప్పుడు ఏం చేస్తావు, మళ్ళీ కౌంటర్ వాల్యూ ఇక్కడ ఫస్ట్ టైం మళ్ళీ ఏ వచ్చింది నీకు 1 పెట్టుకుంటావు. ఉమ్, ఓకే, దీని తర్వాత అవును. మళ్ళీ ఏస్ ఉంటే మళ్ళీ అప్డేట్ చేస్తావు. ఆ, ఓకే, ఓకే. అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది కాంతి. ఓన్లీ ఏస్ అన్ని అప్డేట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాం. డన్. ఓకే. సో done. ఫస్ట్ ఏకి రాద్దాం ఫర్ ఐ ఇన్ యూనిక్ క్యారెక్టర్స్. ఓకే ఓకే కదా, యూనిక్ క్యారెక్టర్ లిస్ట్ లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ వస్తుంది ఐలోకి. ఓకే ఓకే, ఇప్పుడు ఏం చెక్ చేస్తున్నా నేను, ఈ క్యారెక్టర్ ని వేరే వాటితో చెక్ చేస్తున్నా. ఫర్ జే ఇన్ ఎక్స్ మనం ఎంటర్ చేసిన దాంట్లో. ఓకే, ఇఫ్ ఐ ఈక్వల్ టు జే అయింది అనుకో, నేను ఏం చేయాలి, నేను ఇదేంది అపెండ్ చేయాలి కాంతి. అపెండ్ అపెండ్ కాదు, ఇదేంది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలి. పెన్షన్ ఐ ఈక్వల్ టు జే అయితే కౌంటర్ ని +1 చేయాలి. ఓకే. అర్థం కావట్లేదా? ఒకసారి మళ్ళీ చెప్తాను. ఐ ఈక్వల్ టు జే ఒకసారి యూనిక్ అది ఏంది డయాగ్రామ్ చెప్పు కాంతి. యూనిక్ క్యారెక్టర్స్ అంటే ఏంటిది, ఏ బి ఏవో వచ్చినాయి దాంట్లో, ఈ ఎం ఏవో 4 ఉన్నాయి దాంట్లో ఆ మొత్తం స్ట్రింగ్ లో. ఓకే, అవును. ఫర్ ఐ ఇన్ యూసి అంటే ఐ లో ఫస్ట్ ఏ ఉంటది. ఉమ్, మనం ఎంటర్ చేసిన స్ట్రింగ్ ఎక్స్ లో ఉంది. అవును. ఓకే, ఇట్లా ఉంది స్ట్రింగ్ లో. ఇప్పుడు ఏం ఓకే. చేస్తున్నా నేను, ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ అయింది. ఇప్పుడు నేను ఏం చెక్ చేయాలి, తర్వాత ఫర్ జే ఇన్ ఎక్స్. ఓకే, ఎక్స్ అంటే ఇది. ఓకే, ఫస్ట్ జే లో ఏముంటది, ఎందుకంటే ఫర్ జే ఇన్ ఎక్స్ ఎక్స్. ఎక్స్ సో అంటే ఇది ట్రిపుల్ ఏ బి జేలో ట్రిపుల్ జే. ఏముంటది, ఫస్ట్ జేలో ఏముంటది, ఫస్ట్ ఏ ఉంటుంది జేలో. ఫస్ట్ ఏ ఉంటది. సో ఐ ఈక్వల్ టు జేనా కాదా, ఏ ఈక్వల్ టు ఏ అయింది. సో కౌంటర్ ఫస్ట్ టైం ఏ వచ్చింది కాబట్టి ఏ వాల్యూ 1 అవుతుంది, అంటే ఎన్ని ఏస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ టైం జే నెక్స్ట్ ఇదే ఫర్ లూప్ రన్ అవుతుంటది కదా. ఫస్ట్ ఈ పైన ఫర్ లూప్ ఫస్ట్ ఇది ఎగ్జిట్ అయిపోయినాక నెక్స్ట్ ఫర్ లూప్ రన్ అవుతుంది కదా. అవును. ఓకే, సో ఈ ఫర్ లూప్ రన్ అవుతున్నప్పుడు జే నెక్స్ట్ లో ఇప్పుడు సెకండ్ క్యారెక్టర్ వస్తుంది జేలోకి ఏ. మళ్ళీ సేమ్ ఐఎల్లో ఆల్రెడీ ఏ ఉంది, ఏ ఈక్వల్ టు ఏ కదా, కౌంటర్ వాల్యూ ఇంక్రిమెంట్ 2. ఓకే, నెక్స్ట్ వన్ వస్తుంది ఏ ఈక్వల్ టు ఏ, కౌంటర్ వాల్యూ 3 అవుతుంది. నెక్స్ట్ జేలో బి వస్తుంది, బి వచ్చినప్పుడు కౌంటర్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలా, అవ్వకూడదు, ఎందుకు ఏ కాదు కాబట్టి. సో ఐ ఈక్వల్ టు జే అయినప్పుడు మాత్రమే కౌంటర్ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఈ లాజిక్ ఓకేనా? ఓకే, అర్థమైంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ లాజిక్ ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, నెక్స్ట్ బి వచ్చింది నాట్ ఈక్వల్, జి నాట్ ఈక్వల్, ఇవన్నీ నాట్ ఈక్వల్ కదా. అవును. ఓకే, ఇవన్నీ నాట్ ఈక్వల్ అంటే ఒక బ్రేక్ తర్వాత నువ్వు బ్రేక్ అంటే ఒకసారి బ్రేక్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ దానికి వెళ్తున్నావు కదా నువ్వు. అవును. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్తున్నావు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ నీకు ఇక్కడ దాకా వచ్చినావు. ఈ తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నీకు ఏ అనేది వచ్చింది క్యారెక్టర్. ఓకే, మళ్ళీ ఏ ఈక్వల్ టు ఏ అవుతుంది. అప్పుడు కౌంటర్ వాల్యూ 4 అవ్వాలా, అవ్వకూడదు కదా. అవును, 1 నుంచి స్టార్ట్ అవ్వాలి మళ్ళీ. ఓకే, 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో సపోజ్ ఇక్కడ ఒకవేళ 2 ఏసే ఉన్నాయి. ఓకే ఓకే, ఫస్ట్ టైం 4 ఏసే వచ్చినాయి, ఫస్ట్ టైం కౌంటర్ వాల్యూ 4 వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి 2 ఏసే ఉన్నాయి. ఓకే ఓకే, బట్ నువ్వు ఏని సపోజ్ ఈ 4 వచ్చింది కదా, ఇక్కడ మళ్ళీ ఒకసారి ఏ వచ్చింది కదా, నీ 4 ఎరేజ్ చేసుకున్నావు అనుకో నీ డేటాలో నుంచి, నీకు నెంబర్ ఆఫ్ కంటిన్యూస్ ఏస్ 2 ఉంటుంది. అవును. ఓవరాల్ సీక్వెన్స్ లో ఏసే హైయెస్ట్ ఉన్నాయి 4 అనేవి. ఓకే, సో ఎప్పుడైతే బ్రేక్ వచ్చి మళ్ళీ నీకు అదే క్యారెక్టర్ కనిపిస్తుందో అలాంటి టైంలో ఆల్రెడీ ఉన్న కౌంటర్ వాల్యూని సేవ్ చేసుకోవాలి ఒక చోట. ఓకే ఓకే, ఎందుకు దాన్ని రీస్టోర్ చేసుకోవడానికి.
ఓకే కాంతి. ఓకే. హ్మ్. సో ఎల్స్ పార్ట్ లో ఏం చేస్తున్నాం, సమ్ టెంపరీ కౌంటర్ లో ఆల్రెడీ ఉన్న కౌంటర్ ని కౌంట్ వాల్యూని సేవ్ చేస్తాం. ఓకే. ఓకే, హ్మ్. డన్నా ఏమైనా డౌట్ ఉందా? ఏం లేదు కాంతి, డౌట్ లేదు, కరెక్ట్ క్లియర్. ఓకే, టెంప్ వాల్యూ సి ని సేవ్ చేసుకుంటున్నాం. కానీ నువ్వు ఇది ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ 2 A's వచ్చినాయి. ఫస్ట్ సేవింగ్ పార్ట్ వరకు అర్థమైంది అందరికి, ఏమైనా డౌట్ ఉందా? అర్థమైంది కాంతి. బిందు రిమైనింగ్ వెంకీ somewhere else. ఓకే. ఓకే. సో ఓకే, ఇక్కడ అప్డేషన్ అయింది. అప్డేషన్ అయిన తర్వాత ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ సపోజ్ 2 A's ఉన్నాయి. 2 A's తర్వాత మళ్ళీ వేరే ఏదో క్యారెక్టర్స్ వచ్చినాయి. సమ్ నెక్స్ట్ మళ్ళీ ఒక 3 A's 3 or 4 3 A's వచ్చాయి. ఓకే, 3 A's వచ్చినప్పుడు ఏం చేస్తుంది, మళ్ళీ కౌంటర్ ఆల్రెడీ 4 ఉన్న దాన్ని ఒక టెంపరరీ వేరియబుల్ సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకొని కౌంటర్ లోకి 2 అని వస్తుంది కొత్త కౌంటర్ లో, ఎందుకు మళ్ళీ కౌంటర్ వాల్యూ రీసెట్ అయింది కాబట్టి. ఓకే, రీసెట్ అయిన తర్వాత 2 వస్తుంది. 2 తర్వాత మళ్ళీ సిఓ అనే క్యారెక్టర్ వేరే వచ్చినాయి కాబట్టి ఈ టెంపరరీ దీన్ని మళ్ళీ టెంపరరీ దాంట్లో సేవ్ చేస్తాం. ఇప్పుడు ఇంతకు ముందు టెంప్ లో 4 ఉంది, ఇప్పుడు టెంప్ లోకి మళ్ళీ 2 సేవ్ చేస్తాం, ఆ 4 తీసేసి. ఓకే, మళ్ళీ ఏ వచ్చినప్పుడు ఏస్ 3 ఉంటాయి, 3 వస్తుంది, మళ్ళీ టెంప్ లో 3 వస్తుంది, 3 వస్తుంది. బట్ ఈవెన్ దెన్ ఇక్కడ కూడా నువ్వు మళ్ళీ మిస్ అయిపోయినావు డేటాని. అవును. ఓకే, సో టెంపరీలకి ప్రతిసారి టెంపరీలో సేవ్ అప్డేట్ చేయవద్దు. టెంపరీ వేరియబుల్ టెంపరీని ఎప్పుడు అప్డేట్ చేస్తావు, ఇప్పుడున్న కౌంటర్ అంటే ఆల్రెడీ ఇక్కడ 4 ఉన్నాయి, 4 కంటే ఒకవేళ ఎక్కువ వేసి ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే దీన్ని అప్డేట్ చేయాలి, లేకపోతే అప్డేట్ చేయవద్దు. అవును కదా, అవును, లాజిక్ రాయాలి. ఓకే, అర్థమైంది. సో ఇఫ్ కౌంటర్ వాల్యూ గ్రేటర్ దాన్ టెంప్ అయితే మాత్రమే ఈ టెంపరీ దాన్ని అప్డేట్ చేయాలి. ఓకే. ఓకే, ఓకే. కౌంటర్ వాల్యూ గ్రేటర్ దాన్ టెంప్. ఓకే. క్లియరా? ఓకే కాంతి. ఓకే, నెక్స్ట్ కౌంటర్ నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే కదా, ఓకే. నెక్స్ట్ టైం సి 0 అవ్వాలి కదా, కౌంటర్ కూడా రీసెట్ అవ్వాలి కదా మళ్ళీ. అవును. ఇక్కడ 6 A's ఉన్నాయి అనుకో, 6 A's టెంప్ లోకి వచ్చినాయి. నెక్స్ట్ టైం ఇక్కడ 3 A's రావాలంటే ఏంటిది, 6 0 అవ్వాలి, 1 2 3 అవ్వాలి కదా మళ్ళీ కౌంటర్. అవును. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి ఇంకా, మళ్ళీ అయిపోయిందా, ఇంకేమైనా ఉందా ప్రాసెస్ లో, ఏదైనా బగ్ అనిపిస్తుందా? ఇప్పటికైతే ఏం బగ్ లేదు కాంతి, ఎందుకంటే మనం గ్రేటర్ వాల్యూ కావాలి కాబట్టి మనం అదే చూస్తున్నాము. ఓకే, సరే చూద్దాం. సో ఇప్పుడు ఉన్న కంటిన్యూస్ సీక్వెన్స్, ఇప్పుడు ఏ సైన్ ఉన్నాయో కౌంట్ చేసుకున్నాం కదా, దీన్ని ఒక లిస్ట్ లోకి సేవ్ చేసుకున్నాం మనం. ఓకే, ఓకే. క్యారెక్టర్ కౌంట్ అని ఒక లిస్ట్ తీసుకున్నాము, సిసి. ఓకే. ఓకే, ఎప్పుడు చెక్ చేస్తావు, ఈ ఫర్ లూప్ మొత్తం అయిపోవాలి. ఓకే. ఓకే, సిసి డాట్ అపెండ్. ఓకే, ప్రతి క్యారెక్టర్ స్టార్ట్ అయ్యేటప్పుడు సి వాల్యూ 0 ఉంటుంది, టెంప్ వాల్యూ 0 ఉంటుంది, టెంపరీ వేరియబుల్ ప్రతి క్యారెక్టర్ కి. ఫర్ లూప్ అంటే ఏమవుతుంది, ఏకి బికి సికి అన్నిటికీ చెక్ చేస్తుంది కదా. అవును కాంతి. చెక్ చేద్దాం అసలు కరెక్ట్ గా వచ్చిందా లేదా చూద్దాం. 6 3 5 2 1 1. ఓకే 6. ఓకే, సిసి అండ్ యూసి. ఓకే, ఏస్ 6 ఉన్నాయంట కంటిన్యూస్ గా. లెట్స్ చెక్ ఇట్. ఇక్కడ 3 A's ఉన్నాయి. ఓకే. ఓకే, ఇక్కడ 1 2 3 4 5 6 డన్ కదా, హైయెస్ట్ ఏది ఉందో అది వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్యారెక్టర్ బి అంట, బి 3 ఉన్నాయంట, చూద్దాం. ఇక్కడ 3 B's ఉన్నాయి. ఓకే, మన లాజిక్ లో ఇక్కడ కూడా బి ఎన్కౌంటర్ అయింది, బట్ ఇక్కడ ఒకటే బి ఉంది కాబట్టి ఇది అప్డేట్ అవ్వాలి టెంపరీ వేరియబుల్, సో ఇక్కడ 3 అయింది. ఓకే, ఒక్కొక్క క్యారెక్టర్ కి లాజిక్ చెక్ చేసి జస్ట్ లిస్ట్ లోకి అపెండ్ చేస్తున్నాం. ఈ లాజిక్ లో ఏమవుతుంది, ఎంటైర్ స్ట్రింగ్ కి చెక్ చేసి గ్రేటర్ అంటే మాక్సిమం టైమ్స్ ఎక్కడైతే రిపీట్ అయిన సీక్వెన్స్ ఉందో అది మాత్రమే సేవ్ అవుతుంది. ఓకే, డన్ కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మోస్ట్ రిపీటెడ్ క్యారెక్టర్ అంటే కంటిన్యూస్ గా మోస్ట్ రిపీటెడ్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఏం చేస్తాం, జస్ట్ ఈ సిసిని స్టార్ట్ చేయాలి.
అవును. సేమ్ నిన్నటి లాజిక్ ఇంకా సార్టింగ్. అవునవును. ఓకే. ఓకే, ఫస్ట్ ఇండెక్స్ లిస్ట్ ఫామ్ చేసుకుంటూ, ఇండెక్స్ లిస్ట్ ఎలా ఉంటుంది, ఎన్ని యూనిక్ క్యారెక్టర్స్ ఉంటే ఆ టైప్ ఇండెక్స్ లిస్ట్ కావాలి. అవును. సీసీని కదా నువ్వు ఇప్పుడు క్యారెక్టర్ కౌంట్ ని సార్ట్ చేస్తున్నావు. సార్టింగ్ లాజిక్ జస్ట్ స్వాపింగ్ లాజిక్ తెలుసు కదా. ఓకే. ఓకే. యూసీ ఆఫ్ ఇండెక్స్ లిస్ట్ లో 0th ఎలిమెంట్ ఏది ఉంటే ఆ ఎలిమెంట్ ఎక్కువ టైమ్స్ రిపీట్ అయినట్టు. ఓకే, ఎనీ టైమ్స్ రిపీట్ అయింది అనేది సిసి ఆఫ్ 0. ఓకే. నీది అసెండింగ్ ఆర్డర్ కదా. అసెండింగ్ ఆర్డర్ అంటే లాస్ట్ ఉంటుంది కదా. అవును. ఓకే, ఏ 6 times. ఓకేనా. ఓకే కాంతి. ఓకే, లెట్స్ సీ సమ్ అదర్ ఏమన్నా వేరే ఒక స్ట్రింగ్ ఎంటర్ చేసి చూసుకుందాం. L 15 times. కాంతి హెచ్ రావాలనుకుంటా కాంతి. అవునా. నాకు 1 2 3 4 5 6 కదా. అదే కౌంట్ చేస్తే తేడా పడుతుంది అని నా ఫీలింగ్ అట్లా. అవునా, చూద్దాం ఆగు. ఓకే ఓకే, అందుకే కౌంట్ చేస్తున్నా. చేయి 1 2 3 4 5. 15 కంటే ఎక్కువనే ఉన్నాయి కాంతి హెచ్లో. 15 ఉన్నాయి. మరి ఎల్లు 15 ఉన్నాయి. మరి 2 రావాలి కదా మనకి. కొంచెం చూద్దాం ఆగు. ఓకే. 1 2 పైన ఒక హెచ్ యాడ్ చేయ కాంతి. ఏం చేయాల్సింది? హెచ్ ఒకటి యాడ్ చేయి. ఎంటర్ చేసేటప్పుడు వర్క్ అవుతుందా లేదా టెస్టింగ్ కి. అట్లా ఏముండదు బిందు, మనకు 2 రావాలి కదా. ఏంటి వచ్చినాయి? ఫస్ట్ ఏది ఎక్కువ ఉంటే అది వస్తుంది అంటుంది. అది కరెక్టే, ఫస్ట్ ఏది ఎక్కువ ఉంటే అదే వస్తుంది. అవునా. కావాలంటే మళ్ళీ నిన్నట్లా లాజిక్ రాయాలి. ఓకే ఓకే, అది ఒట్టి హెచ్లో పెట్టుకోండి లాస్ట్కి.
అట్లా ఎట్లా వస్తుంది బ్రో? 23 అంటే హెచ్ అక్కడెక్కడనో ఉంది కదా కంతే అంటే ఓకే. అట్లనే ఏమొచ్చింది? ఓకే, కరెక్టే వస్తుందని అనుకుంటున్నా. ఒకసారి మళ్ళీ ఎంటర్ చేయి కాంతి స్ట్రింగ్. కరెక్టే చిన్ని, కరెక్టే వచ్చింది. ఒకసారి ఎంటర్ చేయి కాంతి మళ్ళీ ఇప్పుడు. ఇంకో స్ట్రింగ్ లో క్యారెక్టర్ SHLYKI ఉన్నాయి. ఓకే, ఉమ్, ఉమ్, సో వీటిది ఇప్పుడు క్యారెక్టర్ 23 అంటే అది దేనికి సంబంధించిన ఇండెక్స్? 1 ఇండెక్స్ కు సంబంధించింది. ఓకే, 1 అవును ఇండెక్స్ లో ఏముంది? 0 1 H ఉంది. అవును. ఓకే, అంటే సో ఫస్ట్ ఏది హైయెస్ట్ వస్తే అదే వస్తుందా మనకు అవుట్పుట్? అంతే. ఓకే ఓకే. రెండు కావాలంటే మళ్ళీ సేమ్ నిన్నటి లాజికే చెప్తున్నా. అది ఈ పీస్ తీసుకెళ్ళి పేస్ట్ చేయి అక్కడ. ఓకే, అర్థమైంది అర్థమైంది. ఓకే, ఉమ్. డన్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. అదే డైలీ ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ ఓపెన్ చేయకండి, ఇంకా అది స్టార్ట్ చేద్దాం. చిన్న ఇవన్నీ వేస్ట్ చిన్ని. వేస్టా కాంతి? నువ్వు ట్రై కష్టపడు. చేయండి, నీకు రాకపోతే నాకు చెప్పు, అవి చెప్తా. అవునా? అటైతే ఒకటి ట్రై చేస్తాం కాంతి. ఈరోజు క్లాస్ ఇక్కడికి ఎండ్ చేసి ఒకటి ట్రై చేస్తాం. ఓకే, ట్రై చేసి రేపు డిస్కస్ చేద్దాం. ఇవి ట్రై చేయి. అట్లానే ఇది హ్యాకర్ ర్యాంక్ ఇవి ఉన్నాయి కదా, హ్యాకర్ ర్యాంక్ కూడా చూడాలా? ఓకే. పోనీ అలా కాదు, ఏదన్నా ఒక ప్లాట్ఫామ్ ఫిక్స్ గా. ఏదన్నా అంటే మరి హ్యాకర్ ప్రస్తుతానికి ర్యాంక్ లో. హ్యాకర్ ర్యాంక్, లీడ్ కోడ్, ఓకే. ఇంకోటి ఏదో ఉంది కదా, వాటిలలో గీక్స్ నుంచి ఒకటి కాదు. గిక్స్ కాదు, అందులో నుంచి ఒక ప్లాట్ఫామ్ ఫిక్స్ అయిపోయి ఓకే. దాంట్లో ఒక క్వశ్చన్ ఒక 1 or 2 అయితే అంతే ఒక సెషన్ లో మనకి. ఓకే కాంతి. ముందు రోజు అది ట్రై చేయి, నెక్స్ట్ డే నేను చెప్తాను ఏ క్వశ్చన్ తీసుకుంటారో అది దాంట్లో పెట్టేసి. సరే కాంతి. ఓకే చిన్ని, సో రేపటి నుంచి వాటిలో నుంచే చేద్దాం. సరే కాంతి. ఓకే, ప్లీజ్ సెండ్ దిస్ ఫైల్ టు డేస్. ఓకే. ఆ ప్లాట్ఫామ్ ఏదో మాత్రం ఫిక్స్ అయ్యి చెప్పు నాకు. ఎందుకంటే వీటి కూడా హ్యాకర్ ర్యాంక్ ఏదో ఫిక్స్ అయ్యి ఒక దాంట్లో నుంచి కంటిన్యూస్ గా చేసుకుంటూ వెళ్దాం. 1 or 2. ఓకే కాంతి. ఓకే బిందు, అయిపోయింది క్లాస్. సరే కాంతి. ఓకే చిన్ని, బాయ్ బాయ్ అందరికి, బాయ్. బాయ్ బిందు.